దేవుని బిడ్డలారా, ఈ దినము 1 పేతురు 5:4 ధ్యానిద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందని మనకు తెలుసు. ఆయన చెప్పినవన్నీ కూడా ఏవైతే సూచనలు తెలియజేసినాడో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడో, ఎప్పుడైతే యేసు ప్రభు ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడో, అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కొరకు ప్రయాసపడిన వారు, ఆయన కొరకు జీవించిన వారు, వీరందరూ కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తబడతారు. అంతేకాకుండా ఎత్తబడిన వారు వారి వారి క్రియలను బట్టి, అంటే దేవుని కొరకు వారు జీవించిన విధానాన్ని బట్టి వారు బహుమతులు పొందుతారు. బైబిల్ ఏమంటుందంటే, మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి వాడబారని మహిమ కిరీటం పొందేలాగున మనము దేవుని కొరకు జీవించాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మనకు బహుమతులు ఉన్నాయి. మనకు గొప్ప గొప్ప బహుమతులను దేవుడు ఆయన ఉంచినాడు. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతాడో ఆయన మనకు బహుమతులను అనుగ్రహిస్తాడు. దేవుడు వాడబారని కిరీటము పౌలు భక్తునికి పెట్టినట్టుగా మనం చూస్తాం. కిరీటములు పరలోకంలో బహుమానముగా ఇవ్వబడుతున్నాయి. మరి మనము కూడా పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.